ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మన పట్ల కృప చూపించి తన వాక్యముని ధ్యానిస్తానికి తన సన్నిధిలో విజ్ఞాపన చేస్తానికి దేవుడు కృప చూపించాడు. ఎంత మంచివాడుగా ఉన్నాడు మన పట్ల, ఎంత కృప కలిగి కనికరము మన పట్ల ప్రభు చూపిస్తున్నాడు. ఇప్పుడు గుర్తు చేసుకున్నారా? దేవుడు అనేక మందిని మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. అనేక మంది దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, గర్భఫలాలు ఇస్తున్నాడు. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు మన ప్రభు మన పట్ల చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు. మరి ప్రభుకి మీరేం చేస్తున్నారు? ఈరోజు కనీసం దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. లేకపోతే దయచేసి మీరు ఈరోజు మీ జీవితాలు దేవుని సమర్పించండి. కాబట్టి ఈరోజు మరొకసారి మన దేవుని వాక్యం ధ్యానిద్దాం. దయచేసి మీ పనులను పక్కన పెట్టండి. కొంతసేపు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యంని మీరు విని ఆలకించండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం. నీ బిడ్డలమైన మేము కూడి ఇలా ఆన్లైన్లో నీ వాక్యమును మేము వింటున్నగా ధ్యానిస్తున్నగా మా మధ్యకు నువ్వు రా నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన యేసయ్యా, మా మధ్యకు నువ్వు రా. ఈ సమయాన్ని ఆశీర్వదించు, ప్రతి అపవాది క్రియలు లయపరచు. నీ విస్తారమైన కృపను మా పట్ల చూపించు నాయన. నన్ను సులువు చాటు మరుగుపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మీ అందరికీ తెలిసినట్లు అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమం పోయిన సంవత్సరం మే నెలలో ఇది స్టార్ట్ చేశాము. అనుదినము రోజు సాయంకాలం 7 గంటలకి ఈ కార్యక్రమముల్ని ప్రతి దినము మీ మధ్యకి తీసుకొస్తానికి దేవుడు విస్తారమైన కృపను చూపించాడు. అంత మాత్రమే కాదు, మీరు ఒకవేళ ఈ కార్యక్రమం ముందు నుంచి మీరు వెంబడిస్తుంటైతే మీరు ఈ కార్యక్రమంలో సారము ఏంటో మీరు గుర్తించుంటారు. మరి ఇక్కడ పాటలు, మరి సాక్ష్యాలు, ఇంకా అలాంటివి ఏమీ లేవు. టు ద మెసేజ్, వాక్యం తర్వాత ప్రార్థనతో మరి ఈ కార్యక్రమాలు మీ మధ్య తీసుకొస్తున్నాం. మరి మీకు ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయా? ఈ దీవెనకరంగా ఉన్నాయా? ఇది మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నాయా? మీరు ప్రభువులో బలపడుతున్నారా? మీ ప్రార్థన జీవితంలో ఏమన్నా వ్యత్యాసం ఉందా? దయచేసి మా తెలియపరచండి. మేము కూడా ప్రభువుని మీరు చెప్పే మాటలు విని ప్రభువుని స్తుతించాలని ఆశిస్తున్నాం. మరి ఇంచుమించు ఒక 8-9 నెలలు అయిపోయినప్పటికీ ఈ కార్యక్రమాలు మరి లోకరీతిగా మనం చూసినప్పుడు ఎంతో కొద్దిమంది మాత్రమే చూస్తున్నారు. పర్వాలేదు, కొద్దిమంది చూసినా యేసుప్రభు ఏమన్నాడు? 99 గొర్రెలు వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసమే ఆయన వెతికాడు. ఒక వ్యక్తి కోసమే గెరాసీని వెళ్ళాడు. ఆ ఒక వ్యక్తి కోసమే నాయన్పట్నంకి వెళ్ళాడు. ఒక వ్యక్తి కోసమే ప్రభు పరలోక సింహాసనం వదిలేసి మన కోసము వ్యక్తిగతంగా ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఒక 200-300 మంది చూస్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఆ చూసిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల ద్వారంగా నీ రాజ్యములో ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు త్వరలో రాబోతున్నాడండి. చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు కోవిడ్ అయిపోతుంది, ఎప్పుడు అన్నీ నార్మల్ అయిపోతుందని. వాస్తవం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే నాకు తెలియదండి. ఎందుకంటే ఎవరికి తెలియదు, ప్రభువుకి ఒకడికి తెలుసా. కానీ దేవుని రాకడ మాత్రం చాలా సమీపంగా ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. లేఖనములు మీరు బాగా చదివినట్లయితే, అదేనండి వాక్యము మీరు బాగా చదివినట్లయితే, భూకంపములు, కరువులు, తెగులు, యుద్ధములు, అబద్ధ క్రీస్తులు, బోధకులు వీరందరూ రావాలి, ఇవన్నీ నెరవేరాలి అనేది మనం బైబిల్లో మనం చూస్తున్నాం. నోవా దినముల వలె ఉండును, లోతు దినముల వలె ఉండును. మనుషులు తినుచు, తాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికిచ్చుకుంటూ, అమ్ముచు, కట్టుచు, నాటుచు అనే మాటలు మనము లూకా సువార్తలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పినవి మాటలై అలాగనే మన కళ్ళారుగా లేఖనములు నెరవేరుతూ మనం చూడగలుగుతున్నాం. చాలామంది దేవుని రాకడ త్వరగా వచ్చేస్తుందంటే, కొంతమంది ఇంకా టైం ఉంది కదా, మాకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కదా, దేవుడు మాకు మంచి గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పాడు కదా, నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తా అన్నారు కదా, నాకు దేవుడు నా పిల్లల్ని పెద్ద సేవ చేస్తానని చెప్పాడు కదా,
అని ఎన్నెన్నో మీరు ఒక కళలు కలిగి ఉండి దేవుని రాకడ రాదేమో అనుకుంటున్నారు. చూడండి, ఆ దినము ఎవరికి తెలియదు, మనిషి కుమారుడు కూడా తెలియదు, దేవుడికి తండ్రి అయిన దేవుడికి తప్ప. ఆ దినమున తండ్రి అయిన దేవుడు తన కుమారుడు వెళ్ళమంటే వెళ్ళిపోవాల్సిందే. ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఏమైపోతాయి అంటే ఆ దినమున ఏమండి అకాంప్లిష్ అయిపోయినట్టే. లాస్ట్ ఏ వాగ్దానమైన ఆ వాగ్దానమైన అంశం ఏంటంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యము వస్తాం ఆలస్యం అవుతుందన్న మాత్రము దయచేసి అనుకోవద్దు. దేవుడు త్వరలోనే రాబోతున్నాడు. త్వరగానే. నేను మొదటిసారి వచ్చినప్పుడు దొంగ వలే వచ్చినాం. మీ ఇంటికి రాత్రి దొంగ వస్తాడంటే ఎలాగుంటారు మీరు? మెలకుగా ఉంటారు, పడుకోరు. కానీ దొంగోడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకే మనం అనేక సార్లు అనేకమైనవి వస్తువులు మనం పోగొట్టుకుంటాం. అలాగనే మీరు యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనము సిద్ధముగా ఉండాలి. కాబట్టి సిద్ధంగా ఉండండి. ప్రభు రాజ్యములో మీ మనసు పెట్టుకోండి. మీ ధనము దేవుని రాజ్యంలో దాచిపెట్టుకోండి. మీ కష్టార్జితంని ప్రతిఫలం ప్రభు రాజ్యములో దాచిపెట్టుకోండి. మీరు ప్రభు రాజ్యములుగా పోవాలని ఆశించండి. మరి ప్రభు రాజ్యములో మీరు ప్రభుతో పాటు మనము ఆనందించాలి. అది మన శాశ్వతమైన స్థలం అనేది గుర్తు చేసుకోండి. మీరు అనేక మంది చాలామంది గల్ఫ్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, అనేక ప్రాంతాల్లో పని చేస్తున్నారు. కానీ మీరు సొంత ఇల్లు కట్టుకోవాల్సినప్పుడు ఎక్కడ కట్టుకుంటున్నారు? ఎందుకు? మీ పల్లెటూరులో కట్టుకుంటారు. గల్ఫ్లో కట్టుకోవచ్చు కదా, మీరు ఉన్న అమెరికాలో కట్టుకోవచ్చు కదా. ఎందుకంటే అది మీ ఊరు కాదు, మీరు ఆ దేశ పౌరులు కాదు. అలాగనే మనము క్రైస్తవులైన మన పరలోక రాజ్య పౌరులమి. మన మనస్సు, మన దృష్టి, మన ఆలోచన దేవుని రాజ్యం మీద ఉండాలి. కాబట్టి మీరు వరి అవ్వద్దు. ఈ లోకంలో ఇల్లు లేకపోయినా మనకి ప్రభువు గొప్ప విశాలమైన ఆయన సన్నిధితో కూడిన పర్ణశాలలు మన కోసం సిద్ధపరిచాడు. కాబట్టి మనం చింతిస్తూ ఆపివేసి మన విశ్వాస జీవితం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యం మీతో పంచుకొని ఆశిస్తున్నాను. అపోస్తల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనములు మనం చూద్దాం. ఇక్కడ శిష్యులు 12 మంది శిష్యులు ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన చూస్తున్నాం. దేనికోసం ప్రార్థిస్తున్నారు ఏంటో ఆ సంగతి మనం ధ్యానిద్దాం. దయచేసి 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయంలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. చాలు. ఇక్కడ సంఘము అభివృద్ధి పడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన శిష్యులు వాక్యంని బోధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆశ్చర్యమైన కార్యములు యేసుప్రభు నామములో వారు చేసినప్పుడు సంఘములో విశ్వాసులు, సంఘములో దేవుని బిడ్డలు వారు దినదినముకి సంఘం అభివృద్ధి పడతామన్న సంగతిని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సంఘము అభివృద్ధి పడుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు పోరాడాలి కానీ పోరాడం సమయం అయిపోయింది, ఇది కోసుకునే సమయం అని. కాదు, సాతానుగాడు గర్జించే సింహం వలె ఉంటాడు. ఒక పరిచర్య, ఒక సేవకుడు, లేకపోతే ఒక మందిరము, లేకపోతే ఎక్కడ ఆత్మలు రక్షించబడుతున్నాయో అక్కడ అపవాది ప్రతి నిమిషము ప్రతి పరిస్థితిని గమనించి అపవాది ఎలాగా ఒక వ్యక్తిని మోసగించి దేవుని నామానికి సిగ్గు తీసుకురావాలని సిద్ధంగా ఉంటారు. అలాంటి సమయంలో మనం మెలకుగా ఉండాలి. అపవాది క్రియలు లయపరుస్తాం కోసమే మనిషి కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు మనం గుర్తు చేసుకోవాలి. అపవాది తంత్రములు చూడండి. ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చదవండి.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనెడు. అపవాది తంత్రములు మీరు గ్రహించుకుంటకు దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచము మీరు ధరించుకోండి. అపవాది తంత్రములు ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో అపవాది తంత్రములు మనం గుర్తు చేయాలి. మరి 2 కొరింథీలో కూడా మనం మాట చూస్తున్నాం. అంటే అది సడన్గా నాకు గుర్తు రావట్లేదు ప్రస్తుతం. అపవాది తంత్రములండి, ఎంత కపటమైన వాడు, ఎంతో కుయుక్తమైన వాడు. అపవాది అనేక సార్లు అనేక మందిని వాడు మోసగించాలి, మోసపరచాలి, దేవుని బిడ్డలని మోసపరచాలి. చూడండి, దేవునిలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసే ఒక సహాయములు ఏంటంటే అపవాది కుట్రలు గ్రహించుకుంటా. తంత్రములు, వాడు తంత్రగాడు, వాడు మోసగాడు. అనేక సార్లు అపవాది రూపంలో రాడు. అపవాది మనం ఇష్టమైన వారి రూపంలో వస్తాడు. అపవాది అనేక సార్లు ఆ సంఘములో ముఖ్యమైన పాత్రలో గ్రహించుకునేవారు అని ముఖ్యమైన పాత్రలు భరించే వారి రూపంలో వస్తుంటాడు. వాడు దేవుని మాటలు మాట్లాడుతుంటాడు, దేవుని విషయాలే చెప్తుంటాడు. కానీ అపవాది ఆలోచన ఏంటంటే అండి, మనలో ఉన్న ఏక మనస్సు, ఏక మనస్సు. ఈరోజు ఎంతోమందికి ఏక మనస్సు లేదు. ఏక మనస్సు మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడో అక్కడ ఏక మనస్సు ఉంటుందండి. సంఘములో ఈరోజు విభేదాలు, సంఘములో ఈరోజు వ్యత్యాసాలు, సంఘములో ఈరోజు ఒకరి మీద ఒకరి ఆయాసములు, సంఘములో పేరు ప్రఖ్యాతుల గురించి లేకపోతే వారి గొప్పతనం గురించి వారు ఆలోచిస్తున్నారంటే ఆ సంఘము అపవాది ద్వారంగా నింపబడింది. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మన పొరుగు వారిని మనం విలువించాలి, మనం పొరుగు వారిని మనం ఘనముగా ఎంచాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హిబ్రూ ఇక్కడ వీళ్ళు ఇద్దరు యూదులే, కానీ కొంతమంది గ్రీక్లో ఉన్న యూదులు, కొంతమంది హిబ్రీలు యూదులే. కానీ ఈ యూదులు కొంతమంది గ్రీక్ దేశం వెళ్ళినప్పుడు అదనమా రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యము గ్రీసును కూడా వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే వీరు ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేశం వారి ఆధీనంలో ఉంది, గ్రీసు కూడా వారి ఆధీనం ఉంది. కాబట్టి ఆ రోజుల్లో ఒక పౌరు ఇంకొక దేశానికి వెళ్తాం సులువుగా అయిపోయేది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటే, గవర్నమెంట్ ఒకటే. కాబట్టి ఇక్కడ ఉన్న విశ్వాసులు కొంతమంది అక్కడ ఉన్నప్పుడు వీరందరూ యూదులే. వీరు కొంతమంది హిబ్రీ మాట్లాడే యూదులు, కొంతమంది గ్రీక్ భాష మాట్లాడే యూదులు, తమిళ క్రైస్తవులు, తెలుగు క్రైస్తవులు, మలయాళం క్రైస్తవులు, కన్నడ క్రైస్తవులు. ఏమన్నా ఇప్పుడు రక్షించబడ్డాక, నువ్వు మారు మనసు పొందాక మరలా నువ్వు ఎలా యూదుడు అవుతావు? నువ్వు యూదుడు కాదే, నువ్వు క్రైస్తవుడు కదా. నువ్వు యేసు ప్రభువు రక్తంతో నువ్వు కడగబడ్డాక, నువ్వు మారు మనసు పొందాక, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, మరలా యూదుడు అంటావేంటి? నువ్వు మరలా నేను హెబ్రీడియన్ అంటున్నావు ఏంటి? మరలా నేను గ్రీకు సంబంధించిన వాడిని అంటున్నావు ఏంటి? ఈరోజు మందిరంలో అండి కులభేదములు మనం చూస్తున్నాం. ఇది ఎంతో భయంకరమైన ఈ కులం అనేదండి. మన దేశ నాయకులు మనం ఏమైనా చెప్పచ్చు, మీరేమన్నా అన్నారు, ఈ కులభేదాల వల్ల ఈరోజు మన దేశం అభివృద్ధి పడలేదండి. మీరు జర్మనీ దేశం వెళ్ళండి, మీరు అమెరికాకు వెళ్ళండి, మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడ లేదు ఈ కులభేదం. మన భారతదేశంలో ఉంది ఈ కులభేదం. కులము ఒక భాష మనం మాట్లాడుతున్నప్పటికీ, తెలుగువారైనప్పటికీ, తమిళవారైనప్పటికీ, ఏమండి మరి వారి ప్రాంతంలో ఒక భాష మాట్లాడుతున్నప్పటికీ ఆ భాషల మళ్ళీ ఈ కులం నాకు నిజంగా అర్థం కాదు, ఎట్లా వచ్చిందో ఈ కులం. పాత రోజుల్లో ఏమండి రాజులందరినీ ఒక కులం అనేవారు, మంత్రులు అనేవారు ఒక కులం అనేవారు, వ్యవసాయం చేసుకునేవారిని ఒక కులం అనేవారు, వారి వృత్తిని ఒక కులం అనేవారు. కానీ ఈరోజు ఎక్కడున్నారు రాజులు? ఎక్కడున్నారు?
ఈరోజు వ్యవసాయం చేసుకునేవారు ఎక్కడున్నారు? ఈరోజు ఏమండి వాళ్ళు వృత్తులు చేసుకునేవారు ఎవరున్నారు? రాజుల వంశంలో వచ్చిన వాళ్ళు అడుక్కున్న వాళ్ళు అడుక్కుంటున్నారు, అడుక్కున్న వంశంలో వచ్చిన వారు రాజులు అవుతున్నారు. రైతులు వంశంలో వచ్చిన వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు రైతులు అవుతున్నారు. ఏమండి మరి ఎలాగ మనం ఈరోజు కులం గురించి మనం మాట్లాడుతున్నాం? ఈరోజు సంఘములో కూడా కులమే కులము. సంఘము పేరు కూడా కులము. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఒక్కొక్క కులాన్ని కూర్చుంటారు. ఇది దేవుని ఆత్మ లేని సంఘాలండి. నువ్వు మందిరానికి వచ్చి మందిరములో నీ కులస్తుడితోనే నువ్వు కూర్చుంటున్నావంటే అది కంప్లీట్గా డిమానిక్ చర్చ్. ఎందుకంటే ఒకటి, దేవుని వాక్యము ఉన్నది ప్రకటించబడలేదు. రెండు, సాతాను గారి సింహాసనం వేసి కూర్చున్నాడు. సాతాను గారి కాన్సెప్ట్ ఏంటి తెలుసా అండి? డివైడ్ అండ్ రూల్. వేరు చేసి నువ్వు ఏలు. ఈరోజు అది లోకములు చేసేవారు. లోకంలో రాజులు చూడండి, లోకంలో అధికారులు చూడండి, మన హిస్టరీ చూడొచ్చు. మనుషులను వేరు చేసేవారు. వారందరూ కలిస్తే మనకి ఇదైపోతుంది. వారు సపరేట్గా ఉంటేనే మనకు క్షేమము అని కుయుక్తితో తంత్రముతో రాజులు ఈ లోకాన్ని ఏలారు. కానీ ఈరోజు సంఘములో కూడా అదే మనం చూస్తున్నాం. ఆ డిఫరెన్సెస్, ఆ విభేదాలు, కులములు, జాతులు, భాషలు, ఏమండి కొంతమంది ఏమంటే వాళ్ళ వృత్తులు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మాట్లాడతారు. ఒక కార్పొరేషన్లో పనిచేసాయని ఇంకో కార్పొరేషన్ పనిచేసిన మాట్లాడతారు. ఒక నర్సు ఇంకో నర్సుతోనే అంటే వృత్తిని, కులమని, భాషని, ప్రాంతమని నువ్వు చూసుకుని దేవుని మందిరములో ఒకరితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే ఆ వ్యక్తులు 100% చెప్తానండి దురాత్మతో నింపబడిన వారు. వారిలో పరిశుద్ధాత్ముడు ఏమాత్రము లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్ముడు అలాంటి మందిరములు, అలాంటి సేవకుల్ని, అలాంటి విశ్వాసాన్ని ఎప్పుడో విడిచెళ్ళిపోయాడు. దేవుని ఆత్మతో ఉన్నవాడు కులభేదములు ఉండవు. దేవుడు ఏ కులానికి చెందినవాడు? యేసుప్రభు ఏ కులానికి చెందినవాడు అంటే ఆయన ఇందుకు నువ్వు ఆయన కులానికే మరణించవచ్చు. ఏ కులానికి మరణించాడు? లోకంలో ఉన్న సమస్తమైన మనుషుల కోసం మరణించాడు. ఈరోజు ఎంతోమంది సంఘముల్లో, మందిరముల్లో ఇక్కడ యూదులు, వీరు హిబ్రీ యూదులు, గ్రీక్ యూదులకి వ్యత్యాసం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీక్ యూదులు హిబ్రీ యూదులకి మీద కంప్లైంట్ చేశారు అపోస్తలుకి. ఏమనంటే మా విధవరాలకి తగినంత ఆహారము, తగినంత క్షేమము, తగినంత వారి అవసరతలు, తిండి, బట్ట, నీడ వారికి దొరుకుతలేదు అని అపోస్తలుల దగ్గర వీరు పుకారు చేశారు. కంప్లైంట్ చేయొచ్చు, దట్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు మన ధర్నాలు చేయకూడదు, కానీ మనము ప్రొటెస్టులు చేయకూడదు, కానీ మనము తిట్టుకొని, కొట్టుకొని, జుట్టు పట్టుకొని ఒకరిని హీనపరుస్తాం కాదు. కానీ నీ బాధను, లేకపోతే నీ సహోదరుల బాధను, లేకపోతే పొరుగువాడి బాధను నువ్వు ప్రేమరీతిగా దాన్ని విన్నపం తెలియపరచచ్చు. కంప్లైంట్ అనేది ఇట్ డజంట్ నీడ్ టు బి ఆల్వేస్ ఏ క్రిటిసిజం. అంటే ఇలాగ మేము ఒక సమస్య ఎదుర్కొంటున్నాము, మా ప్రాంతంలో వచ్చిన ఈ విధవరాళ్ళకి భోజనము సరిగా దొరుకుతలేదు, వారి గ్రీక్ భాష మాట్లాడుతున్న వారు హిబ్రీ భాషలో ఉన్న వారికి అర్థం కాలేదు అని నీకు గ్రీకు హిబ్రీ భాష వచ్చిన వారు నువ్వు నీ విన్నపముని తెలియచేయచ్చు, తప్పేమీ లేదు. ఇలాగ తెలియచేసినప్పుడు ఏమైందో చూడండి, 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏంటంటే మేము దేవుని వాక్యమును బోధిస్తము మాని, దేవుని వాక్యము బోధిస్తామని ఏంటి ఏం పంచిపెడతానట? ఆహారము. చూడండి, ఒక సేవకుడు ఈరోజు మందిరాల్లో ఎందుకు మనకి కాఫీ, ఎందుకు ఈరోజు మందిరాల్లో భోజనాలు పెడుతున్నారు?
ఎందుకు ఈరోజు మందిరాల్లో మందులు ఇస్తున్నారు? ఈరోజు మందిరాల్లో ఫ్రీ స్నాక్స్ ఇస్తున్నారు, సమోసాలు ఇస్తున్నారు? ఎందుకంటే అక్కడ దేవుని శక్తి లేదు కాబట్టి. చూడండి, ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా నేను మీకు ఇవ్వాల్సింది ఏంటి తెలుసా? ఆత్మీయ ఆహారం. శరీర ఆహారం వేరు, ఆత్మీయ ఆహారం వేరు. రెండు విధాలు ఉంటాయండి. ఖచ్చితంగా విధవరాల్ని మనం చూడాలి. మందిరం సంఘములో ఉన్నవారు, సంఘము ఆది యందు ఉన్న సంఘం ఈరోజు మన ప్రభుత్వాలు వారు విధవరాలు వారికి ఎంతో కొంత ధననిధులు ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఆ దినాల్లో లేదు అది. ఆ దినాల్లో ఈ రోజుల్లాగా విధవరాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి వారు ధనం సంపాదించుకుని వారి పిల్లల్ని పోషించుకుంటానికి కుదరదు. వారు ఊరు బయట వెళ్ళేసిబడిన వారు మనుషులు దయ మీద, మనుషులు ధర్మముల మీద ఆనుకుని ఉండబడేవారు. వారిని చులకనగా హీనముగా చూసేవారు. అప్పుడు అది ఉన్న సంఘములో ఉన్న ఆది యందు విశ్వాసులు చేసింది ఏంటంటే, అలాంటి బలహీనమైన ఘటం. ఎందుకంటే స్వస్థత కార్యాలు, పేతురు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, వికలాంగుల్ని స్వస్థపరిచాడు, దెయ్యాలు. కానీ భర్త పోగొట్టుకుంటే, భార్య పోగొట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి అలాంటి సమాజంలో ఉన్న వారిని పోషిస్తాము. సంఘం బాధ్యతని వారు ఆ బాధ్యతని సంఘం మీద బాధ్యత వారు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఒక దౌర్జన్యం జరుగుతాం అనేది వీరు ఎవరు కావాలని చేయలేదు. కావాలింది చేస్తారు వారు. ఏమండి, శిష్యులు దేవుడు ఏమని ఆజ్ఞించారు వారికి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను అన్నిసార్లు గమనించానండి. చూడండి, మైక్ పెట్టుకోండి, స్టేజ్ పెట్టుకొని, వెనకాల కటన్ కట్టుకొని, లైట్లు పెట్టుకొని, కెమెరా ఆన్ చేసుకొని ప్రార్థన చేద్దాం, వాక్యం చెప్తాను, కుదరదండి. హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా నువ్వు ఒక మాన్యువల్ వర్క్, ఆత్మీయ వర్క్, రెండు పనులు చేయాలంటే కుదరదు. అది ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒక దేవుని సేవకుడు దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొని చెప్పాలంటే ఆ పరిస్థితి అనుకూలంగా చేయగలిగింది దానికి ఒక సహాయకులు కావాలి. చాలామంది ఎలా ఉంటారు తెలుసా? అన్నీ వాళ్ళే చేసుకుంటాను, నేనే చేసుకుంటాను, నేనే పెట్టుకుంటాను, నేనే అరుచుకుంటాను, నేనే కేకలేదు. అది కరెక్ట్ కాదు. చూడండి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సేవకు వచ్చాక దేవుని హృదయానుసారమైన వారి కోసం మనం వెతకాలి. ఇక్కడ వీళ్ళు ప్రభువు నియమించింది గుర్తొచ్చింది. ఇది మనకి సరికాదయ్యా. మనుషులకు మనం పెట్టాల్సింది ఆత్మీయ ఆహారము. బల్ల మీద రొట్టె ఎవడన్నా పెడతాడు? ఏమంటే బల్ల మీద రొట్టె ఎవరన్నా ఆహారం పెట్టగలుగుతారు. కానీ ఆత్మీయ ఆహారం అందరూ పెట్టగలుగుతారా? ఆత్మీయ ఆహారం అందరూ పెట్టగలిగిన అభిషేకం ఉందా? వంట చేసే వాడిని పోయి బైక్ రిపేర్ చేయాలంటే చేస్తారా? వాళ్ళు చేయాలనుకుంటే ఏమైపోతే బైక్ పాడైపోతుంది. ఎవడు దేనికి నియమించబడ్డాడు ఆ పని చేయాలి. దేవుడు నిన్ను ఒక సేవకుడిగా పిలిస్తే సేవ చేయి. దేవుడు నిన్ను ఒక వంటవాడిగా పిలిస్తే వంటవాడిగా చేయి. అంతేగాని నువ్వు స్టేజ్కి వాక్యం చెప్తాం కాదు. అంతేగాని నేను కూడా అయ్యగారులాగా ప్రసంగాలు చేస్తానని ఎగిరెగిరి పడతాం కాదు. దేవుడు ఏ పని కోసం నిన్ను పిలిచాడో ఆ పనిలో నమ్మకంగా ఉండు. ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఎలీషా ఏలియా దగ్గర ఒక పరిచారకుడిగానే వచ్చాడు. తన బట్టలు ఉతికి పెడుతున్నాడు, తన మాసిపోయిన బట్టలు మోస్తున్నాడు, తనకు అన్నం వండి పెడుతున్నాడు, తన కాళ్ళు నొక్కుతున్నాడు, తనకి మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఎక్కడ ఎలీషాకి మందిరములు ఇస్తాము కానీ, జీతం ఇస్తాము కానీ, ఎలాంటి విధమైన ఒక ప్రోత్సాహపరుస్తాం కానీ, కనీసం ఒక డైలాగ్ కన్నా ఎలీషా బాధపడద్దు, నువ్వు దేవుని ఆశీర్విస్తాను అంటాం కానీ ఏమీ లేదు. కానీ ఎలీషా దేవుని ముందు ఏలియాకు పరిచర్య చేస్తున్నాడు. అది నిజమైన సేవ. దేవుడిని దేనికోసం పిలిచాడు దాంట్లో నమ్మకంగా ఉండు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు. యెహోషువ మోషేకి ఎలాగో పరిచారకుగా ఉన్నాడు. ఆయన కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఈయన కొండ కింద ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. తన గాడిదని తన వస్తువులు తన రాసిన ఆ గ్రంథముని తను ఒక పరిచారికుడుగా, ఇంకో మాట జీతము లేని పరిచారికుడుగా, జీతం లేక పని చేస్తాడు. సేవకు వస్తామంటే ఎంత ఇస్తారని అడుగుతున్నారు చాలామంది. పాకెట్ మనీ ఇస్తారా? ఏ మనీ లేదు. సేవ ఇస్ నాట్ రన్ విత్ ద మనీ.
ఈ సేవ అనేది ఏమంటే దేవుని సేవ డబ్బుతో చేసేది కాదు. నేను లోకంలో ఉద్యోగం చేసుకున్నానండి. లోకంలో గంట సేపు ఎక్కువ పని చేసినా కూడా మనకి ఎక్స్ట్రా బేటా వస్తుంది. కానీ దేవుని సేవలు ఎక్స్ట్రా పని చేసినా ఏమి రాదు. అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. లోకంలో పనులు డబ్బులతో పోలుస్తారు, కానీ దేవుని పని డబ్బులతో పోల్చరు. దేవుని పని నువ్వు ఎంత పని చేసినప్పటికీ ఆ పని నువ్వు ఎంత యథార్థముగా, ఎంత నమ్మకంగా దేవుని చిత్తానుసారంగా చేసావని దేవుడు చూస్తాడు. జీతం ఉండదు చాలాసార్లు. జీతం ఎవరు చెప్పండి? ఎంతమంది నిజంగా మేలు పొందిన వాళ్ళు మీరు కానుకలు ఇస్తారని చెప్పండి. ఇన్ని అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ చేశాక ఎన్ని వందల మందికి ఫోన్ చేశాను. జోసఫ్ అన్న నువ్వు ప్రార్థన చేసావు, జోసఫ్ అన్న వందనాలు, ఒక అమ్మ మీరు ప్రార్థన చేసా బిజినెస్ డెవలప్ అయిపోయిందన్న, నువ్వు ప్రార్థన చేసాక ఆరోగ్యం వచ్చిందా, జాబ్ వచ్చింది, హల్లెలూయా, మీరు చెప్పినట్లే వచ్చేసింది, హల్లెలూయా. కానీ ఎంతమంది మీరు కానుకిచ్చారు? ఏమంటే ఇప్పుడు మీకోసం ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, భారంతో ప్రార్థన చేస్తున్నారు కదా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో మీకోసం దేవుని పక్షాన మొరపెడుతున్నారు కదా. నేను ఒక విత్తనం, ఒక చెట్టు వేసుకుంటున్నప్పుడు తను ఫలం తినకూడదా? అనేకసార్లు ఉండదు అవకాశం, అనేకసార్లు ఆ తరుణం ఉండదు. దేవుడు అంటాడు, నేను నీకు ఇస్తాను జీతం, నువ్వు ముందుకు వెళ్ళిపో, నేను ఇస్తాను, నన్ను చూడు, నీకు ఇస్తాను, నీకు సహాయం చేస్తాను. ఏమండి సేవ అలాగే ఉంటుంది. మరి సేవ అలాగే ఉంటుంది. సేవ అనేది మనము డబ్బులతో లెక్కలు వేసుకునేది కాదు. ఇది వ్యాపారం, డబ్బులతో లెక్కలు వేసుకునేది. పొద్దుట లేస్తే ఎన్ని సరుకులు అమ్మాము, ఎంత లాభం వచ్చింది చూసుకో. సేవ లాభం చూడలేము. మరి ఎవరో ప్రేయర్ కొన్నిసార్లు నాకు చూసినప్పుడు, అరే మనం ఇన్ని రోజులుగా ఇస్తున్నాము, ఇది వ్యూస్ కూడా ఎక్కుతలేదే, ఇంత ప్రయాసపడి అసలు ఆపేస్తే బెటర్ ఏమో అని అనేకసార్లు నాకు అనిపిస్తుంటుంది. కానీ దేవుడు చేయమన్నాడు కదా, దేవుడు చేయమన్నాడు కదా. మనుషుల కోసం కదా మనం కాదు కదా మనం చేసేది, ప్రభువు చేయమంటున్నాడు కదా. ప్రభువు చెప్పాడు, ప్రభు తలుపు తీర్చాడు, ప్రభు తలుపు వేసే వరకు నేను చేస్తాను. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా ప్రభు చేయమన్నాడని చేస్తాను. అది సేవ. లాభం ఉండదు, సేవలో లాభం ఉండదు. అనేక సార్లు మీటింగ్కి వెళ్తే కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వకుండా పంపిస్తారు. చాలా బాధ వేస్తుంది నాకు. ఏంటిది ఇలాగ మనుషులు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఒక సేవకుడికి మినిమం గౌరవం కూడా ఇవ్వలేదే. లాభము చూసుకునేవారు దయచేసి సేవ చేయొద్దండి. లాభములు, పేరు ప్రఖ్యాతలు, ఏమండి వ్యాపార రీతిగా నువ్వు చేయాలనుకునేది, అలాంటి సేవలు కొంతకాలమే ఆకాశంలో మెరుపులాగా మెరిచి మాయమైపోతాయి. నువ్వు దేవుని చిత్తములో సేవ చేయాల్సి ఉన్నప్పుడు అది ప్రయాసతో, అది శ్రమతో, అది ఎలాంటి ఫలితము లేని దానిగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను క్షమించండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకోనండి. ఏమంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ శిష్యులు వీళ్ళు సమాజంగా వీళ్ళు 12 మంది కూడి ఏమన్నారంటే, సహోదరులారా, ఎవరు? కొన్న సహోదరులు, ఆ కొన్న సహోదరులు. వీళ్ళు వెళ్ళే కోరుకోలేదు. వీళ్ళమ్మ ఏమంటున్నారంటే, మీరు మంచి చదవన్నమాట, ఆత్మతోను మంచి పేరు పొందిన అండి. మంచి పేరు ఎలా పొందుతా? ఊర్లో ఉన్న అందరూ బిర్యానీ బ్యాగులు ఇచ్చి సారా బాటలు ఇస్తే మంచి పేరు వస్తా? ఖచ్చితంగా తాగుబోతులందరూ అలాంటి వారిని చాలా బాగా పొగుడుతారు. మంచి పేరును పొందుకోవాలంటే మొదటగా నువ్వు మంచివాడిగా ఉండాలి. మంచివాడిగా ఉండాలంటే మంచి యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. మంచి వాళ్ళు క్రియలు బట్టి కాదు, నువ్వు అన్నదానాలను బట్టి, లేకపోతే నువ్వు పేదవారిని ఏదో అనుకుంటున్నా అని చెప్పేసి ఫోటోలు తీసి ఊరంతా అంటిస్తాను, అది కాదు. మంచివాడంటే ఎవడైతే ఆత్మ ఫలములు ఫలించాడో వాడు మంచివాడు. వారండి ఆత్మ వరములు ఉంటాయి. దేవుడిచ్చిన ఆత్మ వరములతో నువ్వు ఏం పొందాలంటే ఆత్మ ఫలములు పొందాలి. ఏమన్నా యేసు ప్రభుని సద్బోధకుడా అంటాడు, మంచి బోధకుడా అంటాడు.
దేవుడు తప్ప ఎవరు మంచివాడు లేడు. కానీ జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ, ఆ మంచి దేవుడు నీలో ఉంటే నిన్ను మంచివాడుగా ఫలిస్తాడు. ప్రేమలో, సహనములో, ఓర్పులో, ఆశా నిగ్రహములో, విశ్వాసములో నిన్ను స్థిరుడుగా అని చేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మంచి పేరు కలిగి, చదవండి దాని తర్వాత, మంచి పేరు గల మనుషులు 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక విందుమని చెప్పారు. అది సేవకుడైన నువ్వు నీకు సమాజంలో ఎప్పుడు చూసినా సోషల్ సర్వీస్, బిర్యానీ ప్యాకెట్లు, ఉల్లిపాయల ప్యాకెట్లు, ఏమంటే నూనె డబ్బాలు, కచ్చిపు డబ్బాలు, ఏమండి ఈరోజు సేవకులు దేవుడిని పిలిచాడండి. అనాథాశ్రయాలు, అన్నదానాలు, ఇవన్నీ ఇంకోటి చేయనివ్వండి. మీరు చేయాల్సింది వాక్య పరిచర్య చేయండి. ప్రార్థనలో ఒక సేవకుడు ప్రార్థించాలి. నువ్వు ఎంతగా వాక్యం బోధిస్తున్నావో దానికి 10 రెట్లు నువ్వు ప్రార్థనలు గడపాలి. యూట్యూబ్లో వాక్యాలు చూసుకుంటాం కాదు, లేకపోతే టీవీలో ఆ బోధకులు ఏం చెప్తున్నారు, ఈ బోధకులు ఏం చెప్తున్నారు విమర్శిస్తానికి కాదు. నువ్వు వాక్యం బోధించేవాడు. నువ్వు ఒక ప్రసంగం చేయాలంటే ఆ గంట సేపు ప్రసంగానికి 10 గంటలు దేవుని సన్నిధిలో నీ ప్రసంగాన్ని నానచ్చు. దేవుని శక్తిలో, వాక్యములోను ప్రార్థన. ఈరోజు అనేక మంది సేవకులే ప్రార్థించమన్న వారుగా ఉన్నారండి. లోక మాటలు కొంతమంది అండి ఎంత బలబల పాడుతుంటారు. అక్కడ 10 ఎకరాలు కొన్నామండి, ఇక్కడ 20 టన్నులు సిమెంట్ ఉందండి, అక్కడ స్థలం ఉందండి, ఇల్లుల గురించి, స్థలాల గురించి, సిమెంట్ల గురించి, బిగ్గు హాల్ కట్టాలండి, 20 కార్లు పార్కింగ్ కావాలండి. అంటే ఒక సేవకుడు నోటి నుంచి ఏం రావాలి? వాక్యం రావాలి, బైబిల్లో ఉన్న మాటలు రావాలి. అధికమైన సమయము తను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థనలు అందరూ ఉపవాస ప్రార్థన పెట్టేశారు. అందరూ ఉపవాస ఉపవాసం నిజంగా దేవుడికే తెలిసి ఎంతమంది ఉపవాసం ఉన్నారు. ఉపవాస ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది నీకు? ఆ ప్రార్థన ఉన్న వరకు ఏమని చూడండి, కొంతమంది కొన్ని బెలూన్స్ ఉంటాయి, ఆ గాలి కొట్టినట్టు ఒబ్బ అది గాలి తీసింది అంతే అయిపోయింది. 20 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిందా? వాళ్ళ విశ్వాసం అయిపోయింది, వాళ్ళ భక్తి అయిపోయింది. చూసారా? ఉపవాస ప్రార్థనలు సంఘానికి నువ్వు పెట్టే ముందు నువ్వు ఉండే వ్యక్తిగతంగా నువ్వు ఉంటున్నావా ఒక దేవుని సేవకుడు? ఉపవాసం ఇప్పుడు నిజమైన దేవుని సేవకుడు అండి. సంఘములో ఉన్న వారిని ఉపవాస ప్రార్థన ఉండండి, సంఘములో ఉన్నవారిని అండి మన అందరం ప్రార్థించేదే ఇక్కడ లేదు. బైబిల్లో అది ఎక్కడ లేదు. యేసుప్రభు రండి అయ్యా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి, 5 రొట్టెలు 2 చేపలు రాయ్యా అందరం కలిసి పేతురా మనందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దారా, ఈ చచ్చిపోయిన వాళ్ళు లేపాలి. ఎక్కడ లేదు అది. శిష్యులు కూడా ఎక్కడ చేయలేలాగా. ఏమని ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్పిరిట్. ఇది నువ్వు ఒక కార్యం నువ్వు చేయాల్సి వచ్చినప్పుడు రండి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నామంటే అంటున్నాడంటే ఆ బోధకుడు ముందు ప్రార్థించిన వాడు, ప్రార్థన చేయనివాడు. నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే నువ్వు ఇంకోటి సహాయం అడగాల్సిన అవసరం లేదు నీకు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు, ప్రభువు నీ ద్వారా కార్యం చేస్తాడు. ఏమంటే ఉద్యోగం 10 గంటలు ఉద్యోగం చేసుకున్న వాడికి 24 గంటలు దేవుని ముందు నిలబడేవాడికి వ్యత్యాసం ఉండదా? ఏమంటే సగం హాఫ్ టైమ్ పార్ట్ టైమ్ దేవుని సేవకుడికి, ఫుల్ టైం దేవుని సేవకుడికి డిఫరెన్స్ ఉండదా? ఒక 24 hours సేవకుడు ముందు ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి. ప్రభు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. అందరూ ఉపవాస గుడికలు పెట్టలేదు అక్కడ. ఇందుకు ఈరోజు సంఘాల్లో ఇన్ని ఉపవాస గుడికలు పెట్టినా, ఇన్ని ప్రార్థనలు చేసినా, ఇన్ని ప్రసంగాలు అరిసినా మారేది మనిషి లేరు. ఎవరు మారుతున్నాడు? ఏదో నాకు కడుపు నొప్పి పోయింది, తలపోటు పోయింది, నాకేదో పిల్లలు పుట్టేశారు, వాళ్ళు నాకేదో కరోనా పోయింది, నాకు ఉద్యోగం వచ్చేసిందంటే ఏమంటే ప్రభు చెప్తే కుక్క అరిసినా కూడా కార్యం జరుగుతుంది. అది పెద్ద గొప్ప ఏం కాదు. ఏమంటే అవి కాదు ప్రభు మన దగ్గర ఎదురు చూసేది. మనల్ని ప్రభు మన గుణం మారాలి, స్వభావం మారాలి. మన అలవాట్లు, మన ఆలోచన, మన హృదయంలో ఉన్న పాప స్వభావం నుంచి విడుదల పొందాలి. ఉపవాస ప్రార్థనలు అని అరుపులు మటుకు ఎన్నిపడుతున్నాం. కానీ
నిజమైన దేవుని శక్తితో చేసే సేవకుడు ఒక్క మాట పలికితే చాలండి. ఒక్క మాట. నా జీవితంలో ఎంతోమంది సేవకులను చూశాను. అందరు సేవకులు కాదండి, 100% చెప్తాను. అందరు సేవకులు చాలా తక్కువ, అలాంటి దొరకరు అలాంటి వారు, వెరీ రేర్. జమ్స్ ఏమైనా మీకు విలువైన వజ్రంలో దొరుకుతాయి, కానీ అలాంటి సేవకులు దొరకరు. అలాంటి సేవకులు మీరు కనుక్కుంటే గ్రేట్. అసలు ఒక్క మాట ఆయన ప్రభువు మీద ముందు నిలబడి ప్రార్థిస్తే అది ఎలాంటి విధమైన బండలై మనకు పలిగిపోతాయి. అలాంటి బోధకులు మనకు కొరత అయిపోతుంది ఈ లోకం ఈరోజు. స్టేజ్ మీద నిలబడి అరుపులు, కేకలు, మాట్లాడితే పరిశుద్ధాత్మ, మాట్లాడితే అభిషేకం, మాట్లాడితే వరములు, మాట్లాడితే అది ఇది అని అరిచేస్తున్నారు. కానీ దేవుని శక్తిని డిమాన్స్ట్రేట్, దేవుని సేవకుడు ఎప్పుడండి పబ్లిక్గా అరవలేదు, ఎక్కడ పబ్లిక్గా ఆయన కేకలు వేయలేదు, ఎక్కడ ఆయన టెన్షన్ అయిపోయి శిష్యులు ఇలా చేస్తారు, మీరు ఏంటి అలాగ అది చేస్తారా అని ఎక్కడ ఆందోళనలో పడలేదు. ఈరోజు సేవకులు టెన్షన్ అయిపోతున్నారు. ఎందుకు టెన్షన్ అయిపోతున్నారు? మీరు శక్తి లేదు కాబట్టి టెన్షన్ అయిపోతున్నారు. దేవుని శక్తితో నింపబడలేదు కాబట్టి, దేవుని సామర్థ్యం, దేవుడి కృప లేదు కాబట్టి ఏమండి అరిసేస్తున్నారు. అరవకూడదండి. మనం అరిచినప్పుడు ఆ సేవకుడు దేవుడు నవ్వుడు పాలైపోతుంది. మన ప్రభువు సర్వధిక. ఇంకొకటి, ఒక సేవకుడు ఏడవసరం, ఏడు కూడా అవసరం. ఎందుకు ఏడుస్తావు? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ఏడు, అంతేగాని నువ్వేదో మనుషులందరి కోసము నేను ఆ ప్రభావ వీరందరిని రక్షించేసేవన్నీ ప్రభువు తెలీదా? ప్రభువు తెలీదా? అంటే నువ్వు చెప్పేసి నువ్వు ఏడు చేస్తే ప్రభు నీ ఏడుపు చూసేసి ఆయన అందరూ రక్షించేస్తాడా? ఏమండి, ప్రభు నీ చిత్తముని చేయి. నిజంగా నువ్వు ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు కావాలంటే తన కోసం, తన పక్షాన్ని నువ్వు మొరపెట్టు. అంతేగాని ఈరోజు చాలామంది మేము స్టేజ్ మీద ఏడిచి ప్రార్థన చేసిన వల్ల కరోనా వెళ్ళిపోయిందండి, మేమే ప్రార్థన చేసాం. చాలామంది చెప్పారు, అయ్యగారే ప్రార్థన చేశారు. నిజంగానండి, స్టేజ్ మీద కెమెరా పెట్టుకొని ఏడిస్తేనా దేవుడు కొరకు కోవిడ్ తీసేసాడు? వెళ్ళింది. ఉండండి, అసలే ముసలి పంటకుంది, ఉండండి. వెళ్ళిపోయింది. పోయిన సంవత్సరం చాలామంది అంతే, ఇంక రాదు, ఇంక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని ఉగ్రత అండి. ఇదిగో ఇది మీరు తమాషా చేయొద్దని దయచేసి నా మాటలో కేర్లెస్ తీసుకోవద్దు. నాకు చాలా భయంగా ఉంది. వచ్చే సంవత్సరంలో వచ్చే దినములు భయంకరమైన దినములు. ఇంకొక 2 సంవత్సరాల్లో నేను ఎంతమంది నాకు తెలిసిపోతారు. నాకు ఆల్రెడీ ఫస్ట్ 2 years చాలామంది తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ నెంబర్లు లింక్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకెంతమంది దేవుడు తీసేస్తాడో నాకు భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. దేవుని ఉగ్రత భయంకరంగా ఉందండి. సంఘములో, సేవకుల మధ్య, లోకములో ఎక్కడ చూసినా భయంకరమైన పాపం, భయంకరమైన దుష్కార్యం, భయంకరమైన ధర్మ. వాళ్ళ ఆలోచన అంత ధన సంపదలు, కామ ఇచ్చలు, లోకము, లోభము, ప్రభువుని అసలు కుక్క గంట హీనంగా చూస్తున్నారు చాలామంది. అలాంటి వారు దయచేసి వినండి జాగ్రత్తగా, ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి వారికి నేను దేవుని నామమున హెచ్చరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. క్షమించు ప్రభువా అని అడుగుతాను కూడా మీకు అవకాశం లేకుండా దేవుడి మట్టితో కలిపేశాడు మిమ్మల్ని. దేవుడు అంటే మీకు అంత సమాచారం, అంత సులకనా? మాకు మా ఉద్యోగాలు ఉన్నాయి, మాకు మా ఆఫీసెస్ ఉన్నాయి, మాకు మా ఎకరాల స్థలాలు ఉన్నాయి, మా పొలాలు ఉన్నాయి, మా వ్యాపారాలు ఉన్నాయి, దేవుడికి సమయం లేదు, దేవుడు అంటే మాకు ఆషామాష అనుకుంటే మట్టితో కలిపేస్తాడు. దేవుడి జీవం కలిగిన వాడండి. ఈరోజు ఒక ప్రసంగికుడు బోధ వలన నువ్వు బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చద్దు అంటున్నారే కానీ, అరే ఇది దేవుని ఉగ్రతయ్యా. ఎందుకు దేవుడు ఈ ఉగ్రతను పంపించాడు? ఎందుకు దేవుడు ఈ తెగులు పంపించాడు? ఎందుకు అనుమతించాడు? అసలు ఎందుకు అనుమతించాడు? దేవుని అనుమతి లేకుండా ఆ కంటికి కనబడిన వైరస్కి అంత శక్తి రాదండి. దేవుడు ఎందుకు అనుమతించాడయ్యా? ఎందుకంటే తన నామం నెరిగిన తన ప్రజలు ఆయనకి లోబడని వలన, ఆయనకి తిరగబడుతున్నమాట. అదే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అన్నాడు, తెగులను, కరువులను, యుద్ధములు మీకు కలుగు చేస్తాను. ఇరిమియా గ్రంథం మనం చూడగలుగుతున్నాం మాటలు. అదే పరిస్థితులు మనం చూస్తున్నాం. లోకములో సమాధానము లేదు, లోకములో అర్థం కాని పరిస్థితి, కరువులు, ఉద్యోగం లేని స్థితి, ఆహారం లేని స్థితి, దౌర్జన్యము, భయంకరమైన దౌర్జన్యం. ఏమండి, ఒక సబ్బు 40 రూపాయలు అంటే ఏమైపోతారండి సామాన్యమైన వాడు?
ఒక టూత్పేస్ట్ 100 రూపాయలు అంటే ఏమైపోతాడు సామాన్యమైన వాడు? చెప్పండి. ఎంత ఎంత ఈరోజు బండిలో పెట్రోల్ కొట్టుకుంటే 110 రూపాయలు 1 లీటర్ పెట్రోల్ అంటే ఏమైపోతాడు? మనుషులు ఏమైపోతారండి? సమాజం ఎలా బతుకుతారు? మనుషులు ఎలా బతుకుతారు? అంటే ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? కరువు వైపు వెళ్తుంది. అదే మీ ఎకనామిక్స్ చదివిన వాళ్ళైతే ఇన్ఫ్లేషన్ అంటారు. అవును, ఇన్ఫ్లేషన్. రాబోతున్న రోజులు భయంకరమైన దినములు. 500 రూపాయలు ఉంటుంది మీకు ఒక టమాటా, 1000 రూపాయలు ఉంటుంది. నోటే కదా, నోట్లు తింటావు ఆకలేస్తే. లేదా బంగారం, నీ మడిలో ఉన్న బంగారం అంతా తీసి నువ్వు బంగారం పెట్టుకుని వంట వండుకుంటావా? భయంకరమైన దినములు రాబోతున్నాయి. దేవుని నమ్మన వారిని, దేవునికి విరోధంగా తిరగబడే వారికి సమాధానం లేని దినములు రాబోతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే వీరు ప్రార్థించి వీరు 7గురిని కోరుకున్నారు. చూడండి ఎవరిని కోరుకున్నారు? 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యాదులు, చదవండి. అంతియోక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టారు. ఇక్కడ వీరిని ఎవరు కోరుకున్నారు తెలుసా? వీరు గ్రీక్ హీబ్రూలు కొనుక్కున్నారు. ఎవరు ప్రాబ్లం చేశారు? ఎవరికి అన్యాయం జరిగింది? గ్రీక్ హీబ్రూలకి వారి విధురాలకి అన్యాయం జరిగింది. వారు పుకారు ఎవరి మీద చేశారు? హెబ్రీలు గ్రీకులు హెబ్రీలు యూదుల మీద చేశారు. కానీ శిష్యులు ఏం చేశారు చెప్పండి? కరెక్ట్గా ఎవరు బాధపడ్డారో ఏమన్నా మీరే కోరుకోండి, మీ వాళ్ళని కోరుకోండి. ఇక్కడ ప్రేమ ఉండాలి. మీరే కోరుకోండి అయ్యా, మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, మీరు అన్యాయం జరుగుతుంది చెప్తున్నారు కాబట్టి మీ వాళ్ళనే అన్నం పెట్టమనండి, మీ వాళ్ళనే వస్త్రాలు ఇమ్మనండి, మీ వాళ్ళందరూ గ్రీకులు. స్టెఫను వీళ్ళందరూ గ్రీక్ పేర్లు అవన్నీ. గ్రీక్ హీబ్రూలు వీరు, క్షమించండి, గ్రీక్ యూదులు వీరు గ్రీక్ యూదులు ఏమండి? మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు రండి అయ్యా. చూడండి, ఇప్పుడు సమాజంలో ఎవరికి అన్యాయం జరుగుతుందో వాడు రమ్మంటాడా? వద్దు, అయ్యా వాడు వస్తే వాడు రానివద్దు, వాడు కంప్లైంట్ చేసే దిగుబడి వాడు తరంలో ఎవడు రాకూడదు, లేకపోతే మనం కసిపెట్టాలి, మనల్ని చంపేస్తారు. చూసారా లోకానికి సంఘానికి వ్యత్యాసం, క్రీస్తుకి సాతానికి వ్యత్యాసం. దేవుని బిడ్డలండి మన సంఘములో ఒక మిస్అండర్స్టాండ్ లేకపోతే ఒక బలహీనమైన వారు లేకపోతే ఎవరైనా బాధ పెడితే పడుతున్నారంటే వాళ్ళకి ఇవ్వండి మీరు ముఖ్యమైన స్థానం, వారినే చూడమనండి. ప్రేమ ఉండాలి మనకి, దేవుని బిడ్డలమైన ప్రేమించాలి. అయ్యో వారు ఒక ఆహారము ఒక వస్త్రము వల్ల వారు బాధపడకూడదయ్యా. మనము దేవుని బిడ్డలమే, వారు మన సహోదరులు, వారు మన సహోదరులు. వారు ఇప్పటివరకు లోకంలో ఉన్నారు. వారు వేరే కులమై ఉండొచ్చు, వేరే భాష ఉండొచ్చు, వారు వేరే ప్రాంతమై ఉండొచ్చు. కానీ మనం ఇప్పుడు యేసు ప్రభు బిడ్డలమే. మనం ఒకే రొట్టెని ఒకే ద్రాక్షరసం మనం పుచ్చుకుంటున్నాం. మనమందరం సహోదరులమే. అదే నీ అన్న అయితే, అదే నీ తమ్ముడైతే, అదే నీ అక్క అయితే, అదే నీ తల్లిదండ్రులు అయితే, అదే నీ బిడ్డలైతే నువ్వు ఎలా వదిలేసుకుంటావు? వదిలేసుకో అంతే. దేవుని కోసం వదిలేసుకో. ఏమని దేవుడు మనకు నేర్పించింది అది. పోరాడతాం కాదు. ఎట్లా పోరాడతావు? క్రీస్తు సంఘం మనమందరం. నువ్వు ఒక సేవకుడు ఇంకొక సేవకుడి మీద ఎలా పోరాడతావు? ఒక సంఘం ఇంకొక సంఘానికి విరోధంగా ఎలా పోరాడతావు? ఒక విశ్వాసులు ఇంకొక విశ్వాసులతో ఎలా పోరాడతారు? మనమందరం క్రీస్తు సంఘము. మనము ఏర్పరచబడిన వారిని. మనము ఒక జతపడాలి. మనలో ఏక మనసు ఉండాలి. ఏక మనసు అంటారు, ఏక హృదయం అంటారు. అవి చూసినట్లయితే ఆ ఏక మనసు కాన్ఫరెన్స్ హాల్కి డబ్బులు కట్టినైనా యూనిటీ పాస్టర్స్ అనేది పెట్టారు. ఎవరు పెట్టేసి ఆ హాల్కి పెట్టి అన్నం పెట్టినైనా ప్రెసిడెంట్ అయిపోయాడు. అదేంటది? నువ్వు అన్నం పెట్టిన నువ్వు ప్రెసిడెంట్ అయిపోవాలా? నువ్వు అన్నం పెడుతున్న వల్ల లేకపోతే అందరికీ నువ్వు ధన సహాయం చేస్తాం వల్ల నువ్వు మెయిన్ పర్సన్ అయిపోవాలా? కాదు, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎవరు బలహీనంగా ఉన్నారు వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చదువులేనప్పటికీ, వారు హిబ్రీయులు కానప్పటికీ, ఎందుకంటే హిబ్రీయులు వాళ్ళు చెప్పినట్టు ఒరిజినలే కాదంటలేదు. కానీ గ్రీక్ వారు వెళ్ళి వారు భక్తిని పాడు చేసుకుని మరల ప్రభువులోకి వచ్చారు. అయినా మాత్రం వారు కూడా దేవుని బిడ్డలే. వారు వేరే ఆచారాలు, అన్ని ఆచారాలు వారు చేసినప్పటికీ ప్రభు రక్తం వారు శుద్ధి చేసింది కాబట్టి వారి గతం మనకు అవసరం లేదు.
వారి వారి జీవిత విధం ఎలా ఉందో మనకు అవసరం లేదండి. వి డోంట్ నీడ్ టు ఇన్వాల్వ్ విత్ దాట్. మనము దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యముని చదివే మనము అందరినీ ప్రేమించాలి. నువ్వు అలా ప్రేమిస్తే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకమే. ఖచ్చితంగా చెప్తున్నా. నీ కులం వాళ్ళని, నీకు ఇష్టమైన వారిని, నీకు ప్రియమైన వారిని వారి పక్కనే కూర్చుని వారితో సంభాషిస్తే ఖచ్చితంగా అలాంటి వారు నరకమే, పరలోకానికి వెళ్ళరు. నరకమే ఖచ్చితంగా అండి. దయచేసి మోసపోవద్దు. మీకు ఈ బోధకం నీ చర్చలో చెప్పలేదేమో, కానీ నేను చెప్తాను వినండి. దేవుని సేవకుని కదా, బైబిల్ చెప్తుంది కదా. మనుషుల్ని తోలు రంగు చూసి, భాషను చూసి, ఎత్తు పొడుగులు చూసి, కులమును చూసి, ఏమండి వారి గతాన్ని చూసి నువ్వు మనుషులను వేరుపరిస్తే అలాంటి వారు యేసు ప్రభునే దూషించేవారు. బిల్లీ గ్రహం గారు పాత అమెరికా రోజుల్లో నల్లోళ్ళని స్లేవరీగా చేసేవారు. బిల్లీ గ్రహం గారు గొప్ప దేవుని సేవకులైన ఆ దినముల్లో ఆయన మీటింగ్లకి నల్లవాళ్ళందరిని ఒక చోట, తెల్లవారందరిని ఒక చోట కూర్చుని పెడితే ఆయన ప్రసంగం ఆపివేసి, నేను ఈరోజు వాక్యంను చెప్పను, మీరందరూ కలిసి కూర్చుంటే తప్ప నేను వాక్యం స్టార్ట్ చేయను. మీరు చూసిన పాత వీడియోస్ చూసినట్లయితే ఓన్లీ ప్రీచర్ బిల్లీ గ్రహం గారు మాత్రమే నల్లవారిని తెల్లవారిని పక్కన కూర్చుని పెట్టాడండి. ఎంత గొప్ప దేవుని సేవకుడు. ఈరోజు కలర్ చూసి, అంటే నువ్వు మంచి వాహనం దిగితే ఆమె నువ్వు రోడ్డు ఊడ్చుకుంటే నువ్వు పట్టుచీర కట్టుకున్నావు, ఆమె ఒక పేదరాలు, ఆమె ఉన్నది కట్టుకుంది, అంత మాత్రాన నువ్వు ఆమె పక్కన కూర్చోను అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు అనుకుంటున్నావు? నేను కోట్ వేసుకున్నానండి, ఈయనేంటి నా పల్లెటూరు అయినా అసలు చక్కగా లేదు, ఇంకే వేసుకున్నాడు, నేను కూర్చోను అంటే ఎవరిని నువ్వు అవమానిస్తున్నావు? అంటే పేదవారిని అవమానిస్తున్నావు అంటే పేదవారిగా చేసింది దేవుడిని అవమానిస్తున్నావు. నీకు దేవుడు ధన సంపద ఇచ్చే నీ అంగీ తీసుకు పక్కవాడికి ఇవ్వే, వాడి చొక్కా లేకపోతే ఇవ్వే. అదే మందిరంలో మనకి ప్రేమ ఉండాలి కదా. మందిరంలో నీకు అన్నం తినడానికి స్తోమత అంటే లేని వారికి ఒక పొట్లం ఇవ్వే. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వి. నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తే పక్కవాడికి వాడు ఎవరైనా మనకు అవసరం లేదు, దేవుని మీద ప్రేమను చూపి, ప్రేమతో నిన్ను ప్రభు ఈరోజు నువ్వు ఒకప్పుడు కూడా అడుక్కునే స్థితే కదా, ఎంత దీనమైన స్థితే కదా. దేవుడే కదా నిన్ను ఆశీర్వదించాడు, దేవుడే కదా నిన్ను లేవనెత్తాడు, దేవుడే కదా నిన్ను అభివృద్ధిపరిచాడు, దేవుడే కానీ ఉన్నతమైన చేశాడు. చూసినట్లయితే వీరు ఆ గ్రీక్ వారిని ఎన్నుకున్నాక 6వ వచనం చదవండి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఇది నువ్వు అక్కడ మీద చెయ్యి పెట్టే ముందు నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరు పెడితే వాళ్ళు చేతులు పెట్టేస్తున్నారని చూడండి. దేవుడు అభిషేకించబడిన వారు వేరు, అభిషేకించబడిన వారు వేరు. నాకు దేవుడు కృప ఇచ్చాడండి. నా గొప్పతనం ఏం కాదండి, అసలు నేను ఎందుకు పనికిరాను. దేవుడు మహాకృప చెప్పాలంటే తల్లి గర్భంలో కోరుకున్నాడు. నన్ను ఏమంటారు, నేను ఎప్పుడు ఆయన కోరుకోలేదు, ఎప్పుడు కళ కూడా అనుకోలేదు ప్రభు కోసం బతుకుతానని. ఏదో బతుకుతాం, లోకం ఉద్యోగం చేసి ఏదో బతుకుతాం అనుకున్నాను అంతే. కానీ దేవుడు కోరుకున్నాడండి. అనేక సార్లు నేను గమనించాను, చేతులు పెట్టినప్పుడు వారు స్వస్థత పొందుతాం, దయ్యాలు వెళ్ళిపోతాం, అనారోగ్యం, ఆ ప్రభావం నాలోంచి ఆ ప్రభావం వెళ్తుంది. చూసిన ఏంటి నాకు తెలిసి అర్థమైపోద్ది, అయిపోయింది, ఇంకంటే డన్, ఇట్ ఇస్ డన్, ఫినిష్డ్. అయ్యా క్యాన్సర్, అయ్యా ఇది చీకటి, అయ్యా ఈ భయంకర అమ్మ అయిపోయిందమ్మా, దేవుడు స్వస్థత మీరు చెక్ చేసుకోవాలమ్మా. మళ్ళీ అయ్యా మీరు చెప్పినట్లు అయ్యింది అయ్యా, ఎట్లా నీకు తెలిసింది అయ్యా అని అమ్మ నాలుగు దేవుడు ఆ కృప ఇచ్చాడమ్మ, పరిశుద్ధాత్ముడు ఇచ్చే అభిషేకం. అది అందరూ సేవకులలో అవుతారు. నువ్వు ఈ చేతులతో వ్యాపారం చేసుకుంటున్నావు, ఈ చేతులతో నువ్వు లోకంలో సంపాదిస్తున్నావు, మళ్ళీ దేవుడికి ఎలా అవుతాయి? దేవుడు ఎలాగ నేను అభిషేకిస్తాను అనుకుంటున్నాను నీ చేతులు? ఏమండి బిజినెస్ చేసే చేతులు రొట్టి విరచచ్చా చెప్పండి? దేవదాస్ అయ్యగారు అన్నారు, ఏమండి బైబిల్ మిషన్ స్థాపికులు, అలాగే మన బత్తసింగ్ అయ్యగారు, వీరందరూ ఏమండి ఒకప్పుడు వీరు ఏమండి లోకంలో ఉన్నప్పటికీ ప్రభు కోరుకున్న సమస్తం విడిచిపెట్టుకుని వచ్చారు. వారు అంకితం చేసుకొని వారు ప్రభు వలన ఎంతో విలువగా ఇచ్చేవారు. మీరు వారు జీవిత చదివినట్లయితే ఎంతో విలువగా ఇచ్చేవారు. ఈరోజు ఎవడు పెడితే వాడు ప్రభు వాళ్ళు ఇస్తాం, ఎవడు పెడితే వాడు దేవుని ఏమంటే అసలు ఎలాగండి అసలు అలాంటి వారికి అది దేవుని మందిరములో స్థానం వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. అది శాపమే, అది 100% కర్స్.
సౌలు తన అగ్ని బలి యాజకుడు వెలిగించాలి. ప్రతి ఒక్కడు ప్రతి పని చేయకూడదండి. దయచేసి నీకు సేవ పిలుపు ఉంటే మాత్రం సరిపోదు. నీ చేతులు మెట్టి దేవుడికే పని చేయాలి. నీ నోరొట్టి దేవుడికే పని చేయాలి. నీ దేహం ఒట్టి నువ్వు వ్యాపారాలు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టుకుంటూ, నువ్వు సైడ్ ఇన్కమ్ పెట్టుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, దేవుని సేవ ఇది పార్ట్ టైం జాబ్ అనుకుంటున్నావా? దేవుని ఉగ్రత అలాంటి వారికి 3-4 తరాలు ఉంటుంది. దేవుని పైన జాగ్రత్త చేయొద్దండి దయచేసి. ఇలా మాట చెప్తే చాలామంది మీరు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయినా అవ్వండి. దేవుని వాక్యం చెప్పాల్సిందే కదా. దేవుని వాక్యం ఎక్కడ బైబిల్లో లేదు. మా ఆయన అన్నాడు, పౌలు దీరములు కొట్టాడు కదా. పౌలు దీరాలు కొట్టాడంట. దీరాలు కొట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పెట్టి, స్టాక్ మార్కెట్ పెట్టి, షాపులు పెట్టి చేశాడండి. అక్కడ ఉన్నాడు వాళ్ళతో పాటు. అయ్యా మీకు ఎందుకు నేను భారంగా ఉన్నాయి కొడతా, ఎంతోమంది ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. పౌలు కూడా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేశాడు కదా. అంటే అక్కడ మీరు బైబిల్ బాగా చదివినట్లయితే పౌలు ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాంటిఫికేషన్. పౌలు ఇంకెవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదైనా. పౌలు గారు ఎవరి దగ్గర ట్రైనింగ్ వెళ్ళలేదు. యేసుప్రభు శిష్యులు ట్రైనింగ్ అయ్యారు. పౌలు ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు. పరిశుద్ధాత్మను వెళ్ళిపోయాడు. కానీ మీరు బాగా చదివినట్లయితే పౌలు జీవితంలో అంచులంచులుగా దానిలో మార్పు వచ్చింది. మొదటగా అంటాడు, నేను శిష్యుల్లో ఒక శిష్యుని అంటాడు. మళ్ళీ అందరూ నేను అపోస్తలకు అపోస్తలు అంటాడు. మళ్ళీ సంఘంలో నేను ఒక ప్రధానమైన అంటాడు. మళ్ళీ అలా చివరికి ఇంకా కొంతసేపు తలక తీసేది ఆ పాపుల్లో ప్రధాన పాపం అంటే తను ఎంతగా ప్రభువుతో నడుస్తున్నాడో తనలో ఉన్న లోపములన్నీ ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. కానీ మీరు పేతురుని చూడండి, మీరు శిష్యుల్ని చూడండి, యేసు ప్రభువుని చూడండి. వీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేశారా? వీరు ఎక్కడైనా సరే లోకముకి, సిరికి, లోకానికి, ప్రభుకి 2 విధాలుగా ఉన్నారా? ఈరోజు అనేక మంది జీవితంలో అనవసరమైన శాపాలు. ఎందుకంటే దేవుడు ఏ పిలిచాడో చేయ. నిన్ను రొట్టెని పెరచమంటే రొట్టె పెట్టు, నిన్ను వాక్యం ప్రకటించమంటే వాక్యం ప్రకటించు. నిన్ను దయ్యములు ఎల్లగొట్టమంటే దానికోసం నువ్వు పని చేయి. లేకపోతే అనారోగ్యములు ఉన్న వారిని ఆదరించమంటే దానికి దేవుడు దేనికోసం నిన్ను నియమించాడు. దేవుడు దేనికోసం నిన్ను పిలిచాడు. నీ పిలుపేంటి? వాట్ ఈస్ యువర్ కాలింగ్? దేవుడి పిలిచిన పిలుపుకు లోబడు. దేవుడి ఇచ్చిన పిలుపు దేవుని చిత్తములు చేయి, లోక పద్ధతులతో కాదు. లోక ఆచారం. యేసుప్రభు ఎక్కడ ఏమండి అనాథాశ్రయాలు కట్టలేదు. ఎందుకు యేసుప్రభు అనాథాశ్రయాలు కట్టలేదు? చెప్పండి నాకు. ఎందుకు చెప్పలేదు? అర్థం కావట్లేదు. ఎందుకు యేసుప్రభు శిష్యులు ఏమండి ఆర్ఫనైజెస్ కట్టలేదు? నేను డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఎందుకు చర్చలు కట్టలేదు? ఎందుకు? కనీసం పేతురు గారు ఇంత డబ్బు వచ్చింది, అందరూ అమ్మేసి పేతురు పాదాలు పెట్టేస్తే పేతురు వెంటనే సంఘం నేను కడతాను నీ మీద అని చెప్పేశారు కదా. వెంటనే చర్చి కట్టేచ్చు కదా. ద లార్డ్ జీసస్ ద లార్డ్ అని చర్చి కట్టేచ్చు కదా. పెద్ద చర్చి కట్టేచ్చు కదా. యెరూషలేములో గొడవ ఉండదు, అయిపోద్ది కదా. ఫ్రీ అయిపోతారు కదా అందరూ. ఎందుకు అక్కడ తిరుగుతావు? ఇది కాదు అక్కడ. ఈరోజు సేవ అంటే చర్చు, సేవ అంటే అనాథాశ్రయము, సేవ అంటే సోషల్ సర్వీసు, సేవ అంటే ఏమండి మేము ఉల్లిపాయలు ఇస్తున్నాము, మందులు ఇస్తున్నాము, డబ్బాలు ఇస్తున్నాము, ఫోటోలు తీసుకునేది. ఫారెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యారండి మాకు డబ్బులు ఇవ్వండి, ఇక మాకు GST క్లెయిమ్ చేసుకుంటున్నాం, లేకపోతే ఫారెన్ డబ్బులు తీసుకుంటున్నాం. ఎందుకు ఇంత కక్కుతి బుద్ధి? దేవుడి చిత్తమే. దేవుడు ఏమన్నాడు? నువ్వు కుడి చేతి తెచ్చి ఎడం చేతి తెలియదు అన్నాడు. అంటే నువ్వు ఎందుకు చూపించుకుంటున్నావు? నీ వాక్యాన్ని విరోధం కాదా? ఈరోజు విశ్వాసులు అలాంటి వాటి చూసినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. చేసేవారు వాక్యం విరోధంగా చేస్తారు. బట్ ఇది తప్పండి. ఇవన్నీ తప్పే. బైబిల్ చదవండి, బైబిల్లో ఉందండి. వాక్యం విరోధం ఎన్ని? దేవుడు ఎక్కడ సమాజ సేవ చేయలేదు, హృదయ రక్షణ సేవ చేశారు. ఒక హృదయం మారినప్పుడు, ఒక తాగుబోతు హృదయం మారినప్పుడు ఆటోమేటిక్గా ఆ తాగుబోతు తన పశ్చాత్తపడినప్పుడు తన జీవితం కట్టబడుతుంది. అంతేగాని ఆ తాగుబోతుకు ఒక కిలో పప్పు, 1 కిలో బియ్యం ఇస్తే ఎంత కిలోలు, ఎన్ని కిలోలు ఇస్తావు? ఎన్ని రోజులు ఇస్తావు? ఎన్ని రోజులు తనని నువ్వు ఆదరిస్తావు? ఎంతమందిని నువ్వు ఆదరిస్తావు? ఎంతమందికి ఎన్ని పొట్లాలు ఇస్తావు? ఎంతమందికి ఎన్ని మందులు ఇస్తావు? అంటే నేను మందులు ఇస్తానని నువ్వు ఫోటోలు తీసేసుకున్నావు, కానీ ఎంతకాలం ఇస్తావు ఆ మందులు? చెప్పు. ఈరోజు నువ్వు మందులు ఇచ్చాయా, నువ్వు దేవుడు అయ్యా అన్నాడు యేసుప్రభు దేవుడు. 2 రోజులు మందులు లేవునే, డబ్బులు లేవు, అదేం చేస్తావు? వాడు ప్రార్థన చేయి, వాడిని ప్రభువులో నడిపించు, వాడిని సర్వసత్యములో వాడికున్న దయ్యములు ఎలా కొట్టు ముందు అసలు వాడిని విడుదల దయచే, వాడికి సమాధానాన్ని ప్రకటించు. చూడండి, ప్రభువు చేసిన పరిచర్య ప్రభువులాగా ఏమంటే ఒక సేవకుడికి ప్రభువే అండి సాదృశ్యం.
ఎవరు ఇంకా నన్ను అడిగితే నేను అసలు పేతురు యోహాను వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తాను సార్. నాకు యేసుప్రభువే ఆయన స్థానం ఎవరికి ఉన్నాను. పౌలు గారు ఎన్ని గ్రంథములు రాసినా, పేతురు గారు ఎన్ని మాటలు చెప్పినా ప్రభుతో పోల్చుకోవాలి మనం. ఎందుకంటే ఆయన మన నాన్న, ఆయన మన గురు, ప్రభు లాగా మనం చేయాలి. పేతురు గారు చూడండి ఎంత చక్కగా నజరేయుడిని యేసు నామములో లేచి నిలబడి అంటాడు. నజరేయుడిని యేసు నామములో కలుగు అంటే సేమ్ ఆ హీలింగ్ డెలివరెన్స్ మినిస్ట్రీ కూడా చక్కగా యేసు ప్రభు లాగా ఇమిటేట్ చేస్తారు. మనం యేసుని ఇమిటేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే వీరు తన వారి మీద చేతులు పెట్టి ప్రార్థించి చూడండి. కొన్ని మందిరములో ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, దయచేసి నేను ఎప్పుడు ఒక చర్చ్ కడతానా సంఘం కడతానో నాకు తెలియదు, కానీ కట్టనేమో నాకు తెలియదు, నాకేం తెలుసు చెప్పండి. కానీ ఒకటి మట్టు ఇంకెప్పుడు గుర్తు చేసుకుంటా, ప్రభా నేను ఒకళ్ళ చర్చి కట్టినా, ఆ చర్చిలో బిల్డింగ్ ఉన్నా, ఆ చర్చిలో కానుకలు పెట్టులు నేను ముట్టుకున్నాయి, నాకు వద్దయ్యా. ఎవరప్ప నలుగురు ఇవ్వనివ్వండి, నాకు ఎంతో కొంత జీతం, నా జీతం ఇచ్చి నేను వెళ్ళిపోతా. నా చర్చు ఇది నేను కట్టుకున్నా, నా పెద్ద ఫోటో ఊరంతా వేసుకొని ప్రాపర్, అది కరెక్ట్ కాదు. నువ్వు చర్చి కట్టిన రోజు అది నీది, నీ వంశ సొత్తు కాదు. మా నాన్నగారు ఏమంటే చిన్న చర్చి కట్టారు. ఈరోజు మేము ముగ్గురు పిల్లలు, మా చర్చికి ఎవరు ఇన్ఛార్జ్ కాదు, ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఉన్నారు, ఆయన దాని తర్వాత దేవుడు ఎవరికంటే ఆయనదే. రేపు దేవుడు వచ్చి అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ పాస్టర్ తీసుకోవాలి అంతే. నేను అవన్నీ పోయి అడుగుతానికి, లేకపోతే ఇంకోళ్ళు అడుగుతానికి. ఈరోజు మేము ముగ్గురం వేరే వ్యత్యాసమైన ప్రత్యేకమైన సేవలు చేసుకుంటున్నాం. ఎవరి ద్వారాలే. ఒక తండ్రి కడుపున పుట్టిన మా తండ్రి పరమయేసయే, అంతేగాని ఆయన మాకు వారసుతనమాగా ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వవసరం లేదు. యేసుని ఇచ్చారు చాలు, యేసు ప్రభుని చాలు. యేసే మా దేవుడు, యేసే మా శ్వాసం. ఏమంటే ఈరోజు ఈ మందిరంలో కడుతున్న సేవకులైన మాట జ్ఞాపకం చేసుకో. రేపు దేవుడు ఆ మందిరం తాళాలింపులకు ఇచ్చేసేయండి, నీది కాదది. రేపు మందిరముని దేవుడు ఇంకొకరిని ఇచ్చేయండి. ఆ మనస్తత్వం ఉండాలి. ఆ మనసు ఉంటేనే దయచేసి మీరు మందిరం కట్టండి, లేకపోతే దయచేసి ఇదేదో వంశముగా ఏలుకునే ఏమండి కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లాండ్ కాదు. ఏమైనా రాయల్ ప్యాలెస్లో ఉంటాయి దెయ్యాలు కొంపలు అయ్యింది. ఎవడుండాడు బూతు బొమ్మలు, దెయ్యాలు బొమ్మలు, భయంకరమైన చీకటి, అక్కడ చీకటిలో అక్కడ భయంకరమైన చీకటి ప్రభావం స్థలాలు. ఎవడు ఉన్నాడు మనుషులు, ఎందుకు ఏం చేసుకుంటారు? అనేక మంది యూకేలో ఇల్లు లేకుండా వాక్యం లేక రోడ్డుల్లో ఉంటారు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనుకుంటాను చాలాసార్లు. అలాగా సేవ ఒకడు వారసత్వం కాదు. వారు ఆ ధనము కానీ ఆహారం కానీ ధనమంతా వారికి ఇచ్చేసారు, 7 ఇచ్చేసారు. తీసుకోండి, మీరేం చేస్తారు దేవుని ఆత్మ నడిపించుకోండి, మేము వేరు పని చేసుకుంటాం. ఈరోజు అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. అలాంటి భావముతో మనం దేవుని సేవని కట్టాలి. దేవుని సేవది, నీ సేవ కాదు, నా సేవ కాదు. ఇది మన ప్రభువు సేవ, ఇది మన దేవుని రాజ్యం. మనము దేవుని జత పనివారమే. మనము కలిసి దేవుని పొలములో పని చేయాలి. యజమానుడు యేసు ప్రభు. యజమానుడు ఏం చెప్తాడో అది వినాలి. ఒక కూలివాడిగా, దాసుడులాగా ప్రభువు ఎలాగా అంత గొప్ప అయినప్పటికీ ఆయన ఒక దాసుడు వలె తండ్రి చిత్తం ఎలాగ చేయాలని తగ్గించుకున్నాడు. అలాగ మనము కూడా తండ్రి నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ప్రభువా అని ప్రభు చిత్తముని చేస్తానికి ఆతృతపడాలి. మరి ఈరోజు కొన్ని ఆత్మీయమైన విషయాలు మరి అందరికీ అర్థం అవ్వవు, కానీ దేవుని సేవలో ఉన్న రక్షించబడిన వారు, మోర్మన్స్ పొందినవారు, ప్రభువుతో నడుస్తున్న వారు, కొన్ని స్పిరిచువల్ కొంచెం బలమైన ఆహారం, ఆత్మీయ కొంచెము ఏమంటే సాలిడ్ ఫుడ్, బాధపడద్దు దుఃఖపడద్దు కాక కొంచెం ఆత్మలో ప్రభువు ఈరోజు మనతో పంచుకున్నాడు. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకి స్టెఫెన్ గురించి మనం చూద్దాం. స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, అవును నేను నీ సంఘమును కట్టే వారంగా సహాయించి, ఆది యందున్న ఆ క్రైస్తవులు, ఆది యందున్న ఆ విశ్వాసులు, ఆది యందున్న నాయన ఆ నీ అపోస్తులు ఎలాగ సంఘములో ఉన్న విభేదాలని, సంఘములో ఉన్న కొట్లాటని, సంఘములో ఉన్న వ్యత్యాసాన్ని, సంఘములో ఉన్న అపవాది వేసిన ఆ విత్తనముని వారు ఎలాగ దాన్ని తీసి దాన్ని ఎలాగ వారు ఏక మనస్సును చక్కగా ఒక మంచి డెసిషన్స్ తీసుకున్నారు. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరునైనా ఈ దేవుని రాజ అభివృద్ధి కోసమైనా ఒకరిని వదులుకుని ఒకరి క్షేమం కోసం ఇంకొకరు ఆలోచించి
మేము కలిసి నాయన నీ సంఘంని కట్టేవారం ఉండడానికి సహాయం చేయి. అవును నాయన, నీ రాకడ అతి త్వరలో ఉంది అయ్యా. అనేక మంది రక్షించబడిన వారు, అనేక మంది మారు మనసు పొందిన వారు, ఇంకా అనేక మంది ఉన్నారు నాయన. ఒక సంఘము ఒక బెతెస్దా కోనేరు వలె మారు మనసు పొందే స్థలం. ప్రతి ఒక్క విశ్వాసి వచ్చి అక్కడ కట్టబడి వారి జీవితం, వారి ప్రవర్తన సరిచేయబడి, వారి బ్రతుకులు, వారి వ్యసనములు, వారి పాప స్వభావం సరిదిద్దబడటానికి సహాయం. సంఘములో ఉన్న నాయకులను పరిశుద్ధపరిచే, సంఘములో ఉన్న సంఘ పెద్దలని పరిశుద్ధపరి, వ్యత్యాసములు లేకుండా ప్రభువ వారు నీ మనసు, నీ ఆత్మాభిషేకం కలిగి జ్ఞానముతో సరైన తీర్మానాలు చేస్తానికి సహాయం చేయి. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో కృప చూపించమన్నారు. ఈ ప్రోగ్రాంను చూస్తున్న ఎవరైనా బలహీనమున్నవారు, అనారోగ్యంగా ఉన్నవారు, అపవాది క్రియల వల్ల శోధించబడుతున్నవారు, అలాంటి వారు నజరేయుడిని యేసునామములో బాధతో నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాం. కృప చూపించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దీవించబడి నమ్ముచున్నాం. మరి మీద చెప్పినట్లు సంఘమును ఎలాగ మనం కట్టాలి, సంఘములో ఉన్న వ్యత్యాసాలు మనం ఎలా సరి చేసుకోవాలి, అనేకమైన మన కుటుంబ విషయాలు ఏమంటే దేవుని సంఘ విషయంలో ఉన్నట్టు మీకు చెప్పాను. మరి మీరు దీన్ని గ్రహించుకొని దేవుని మాటలుగా మీరు ఎంచి మన సంఘముని కట్టుకొని ప్రభు సంఘము అని గుర్తు చేసుకొని ఇది ప్రభువుకి మనం ముఖ్యత్వం ఇచ్చేవారంగా ఉందాం. మరి కార్యక్రమంలో మీరు దీవించబడి ఉంటే, మేలు పొంది ఉంటే ఆ తెలియపరచని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. మరి ఎవరైనా సరే ఈ పరిచర్య ఒక విరాళాలను పంపించాలని ఆశిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ మీద వివరంగా మీరు వేయచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి మీరు పంపించండి. మరి దేవుడి చిత్తమైతే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.